ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 6th స్టెప్లో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో మీరు ఫిల్ చేసిండేది అసలు డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీరు ఇచ్చిన డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉన్నట్టయితే మీరు అది సబ్మిట్ అయితే చేసేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. విత్ EEE 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఒకసారి చూద్దామండి. సో ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఫిజిక్స్ సబ్జెక్ట్లో 35 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కెమిస్ట్రీలో 35 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్లో 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. యాప్టిట్యూడ్లో 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. సో అలానే మన బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి బయాలజీ సబ్జెక్ట్లో 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఫిజిక్స్లో 35 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కెమిస్ట్రీలో 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్లో 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. టోటల్ మనకి 125 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈ ఎగ్జామ్ సంబంధించిన డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 hours 13 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో అలా మన సిలబస్ విషయానికి వస్తే సో ఇంటర్లో ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. అలానే బయాలజీ స్టూడెంట్స్ ఉంటారో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ సంబంధించిన సిలబస్ అయితే ఉంటుందండి. సో మీరు మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. విత్ 2026 మాక్ టెస్ట్ సంబంధించిన ప్రాక్టీస్ పేపర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మీకు సంబంధించిన ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఎంపీసీ సంబంధించింది, బైపీసీ అయితే బైపీసీ సంబంధించిన స్టూడెంట్స్ సో వాటి మాక్ టెస్ట్లు అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఇందులో ఈజీగా సీట్ అనేది సంపాదించవచ్చండి. వీటికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే www.vit.ac.in అని ఒక పోర్టల్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు పోర్టల్ అనేది విజిట్ అవ్వాల్సి ఉంటుంది. విజిట్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆ ప్రొసీజర్లో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మనకి స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ డేట్లో మనం ఎగ్జామ్ రాస్తున్నామో సో దానికి సంబంధించి స్లాట్ అనేది మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ పోర్టల్లో. సో రిలీజ్ అయిన తర్వాత అడ్మిట్ కార్డ్ తీసుకొని ఎప్పుడైతే మనం స్లాట్ బుక్ చేసుకున్నామో ఎగ్జామ్ డేట్, ఆ ఎగ్జామ్ డేట్కి మనం ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందండి. సో ఎగ్జామ్ అనేది మనం రాసిన తర్వాత మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే మన రిజల్ట్స్ బేస్ చేసుకొని మన కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ కనుక మనం అటెండ్ అవుతే ఆ కౌన్సిలింగ్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారండి. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మన మెయిల్ ఐడికి మన ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో మన ఆ మెయిల్లో ఆ ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్ తీసుకొని మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మన అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇదండి ఓవరాల్గా విత్ వేలార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.